చంద్రబాబు నాయుడు ఇప్పటికీ ముఖ్యమంత్రి అయిన ప్రతిసారి కూడా ప్రభుత్వ ఆస్తుల్ని ఎలా ప్రైవేటీకరించి ప్రభుత్వానికి నష్టం చేస్తూ ప్రజలకు నష్టం చేస్తూ వెళ్ళాడో అనేక విషయాలు మనకు ఉన్నాయి. ఫ్యాక్టరీల నుంచి అన్నీ కూడా ఒకటి తీసుకుంటే ఇప్పుడు లాస్ట్కి ఎలా తయారైనారంటే మెడికల్ కాలేజీలు పీపీపీ మోడల్ ఇచ్చేయాలి, రోడ్లు ప్రైవేటీకరించాలి, మున్సిపల్ ఆస్తులు ప్రైవేటీకరించాలి. ఇవన్నీ జీవోలు వస్తూనే ఉన్నాయి కదా. మనకు తెలిసే లోపల చాలా విషయాలు చేసేస్తున్నారు. ఇప్పుడు మొన్న రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ విషయం కూడా రేవంత్ గారు అసెంబ్లీలో చెప్పేంత వరకు తెలియని పరిస్థితి. పనులు ఆపేసి ఈరోజు తన ఆస్తులను కాపాడుకోవాలి తెలంగాణలో అన్న ఒకే ఒక ఆలోచన తప్ప మరి ఎక్కడ పోయారు? ఈరోజు పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ ఎందుకు మాట్లాడలేదు? ఆయన అంత పబ్లిక్గా సవాల్ చేసి మీరు నిజ నిర్ధారణ కమిటీ వేసుకోండి, నేను ఒత్తిడి తెచ్చి చంద్రబాబు నాయుడు దగ్గర కేంద్రం దగ్గర ఆపిచ్చాను రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు అని చెప్పినప్పుడు ఎందుకు దానికి సమాధానం చెప్పట్లేదు చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ లోకేష్? సో దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది తన ఆస్తుల కోసం, తన పదవుల కోసం, తన అధికారం కోసం ఎవరినైనా ఏ విధంగా అయినా తొక్కేయటానికి, నాశనం చేయడానికి ఆయన ఎప్పుడు వెనకాడనేది మనం కళ్ళారా చూస్తున్నాం.